రోజులుగా తమిళనాడును వర్షాలు వీడటం లేదు. వరద నీరు వీడకపోవడంతో కొన్ని జిల్లాలు అల్లాడిపోతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరిక ప్రజలను మరోసారి భయపెడుతోంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా డిసెంబర్ 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలతో పలు జిల్లాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో మరోసారి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రామనాథపురం, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, మైలాడుతురై జిల్లాలు, కరైకల్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలు నీట మునిగాయి. 2 జిల్లాల్లో వివిధ గ్రామాల ప్రజలు నీటిలోనే మగ్గుతున్నారు. దీంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. తిరునల్వేలిలో జలపాతాలను సందర్శకులకు మూసివేశారు. కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. కావేరీ నదికి భారీగా వరద వస్తుండటంతో కొల్లిడం బ్రిడ్జ్ పై ప్రయాణం భయానకంగా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. భారీ వర్షాలతో వరద ముంచెత్తుతోంది. చెన్నై శివారులో ఉన్న పుళల్ రిజర్వాయర్లోకి వరద నీరు అంతకంతకు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు డెల్టా ప్రాంతాల్లో భారీగా పంట నష్టం ఏర్పడింది. Like, share, subscribe.